హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ వచ్చేసింది. ఇక పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఈ నెల 5వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఇక అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తుంది. రాష్ట్రానికి వర్ష సూచన ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గడిచిన 24 గంటలు తెలంగాణ రాష్ట్రంగా పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా పాటంచెరు, రామచంద్రాపురం, BHL, పాషమైలారం, పారిశ్రామికవాడ ప్రాంతాల్లో ఎదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక రాబోయే 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. భూ ఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తనం మరాఠ్వాడా దానిని ఆనుకుని ఉన్న మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది. ఇక మరొక ఉపరితల ఆవర్తనం ఉత్తరాంధ్ర తీరం దానికి ఆనుకుని ఉన్న సమీప ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు చోట్ల ఉరుములు మెరుపులు ఇంకా ఎదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఇంకా వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని స్పష్టం చేసింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. పలు చోట్ల భారీ ఎదురుగాలులు వీయడంతో చెట్లు కూలిపోయాయి. భారీ వర్షం కారణంగా పలు చోట్ల ఇళ్ల గోడలు కూలిపోయాయి. ఇక రాబోయే 3 రోజుల పాటు నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం మారుతుంది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతుండగా మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 3 రోజుల పాటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో చెదురుముదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ద్రోణి ప్రభావంతో ఈ నెల 5వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే ఛాన్స్ ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. ద్రోణి ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.